ఈ శరభంగాన్ని మన ఫ్రెండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్ గేమ్లోకి లాగుదాం. ఇవాళ ఆడేమన్నా పడతాడేమో చూద్దాం. అరే ఫ్రెండ్ శరభం, ఏం చెప్తారా? ఏం లేదురా బాబు, సినిమాకి వెళ్దామని ఇద్దరునే. వస్తావా? వచ్చేయి. ఇగో టిక్కెట్టు 2 టిక్కెట్లు 200 నేను పెట్టుకుంటాను. నువ్వు నా బండికి 400 పెట్రోల్ కట్టు. అండర్స్టాండింగ్ ఉండాలి కదరా మరి ఇద్దరి మధ్యనే. నీకు బొర్రా 100 రూపాయలు పోయి టికెట్కి 400 ఖర్చు ఎందుకంటావు? మరి చేస్తారా? మరి ఓ పని చేయాలి. అయితే నేను పెట్రోల్ కొట్టించుకుంటాను 400 పెట్టి, నువ్వు 200 టికెట్ తీయించు. అది బాగుందా? పోనీ అప్పుడు కూడా నీకు 100 బుర్ర చేస్తుందా? అండర్స్టాండింగ్ ఉండాలి కదరా, ఫ్రెండ్షిప్ అన్నా కదా. బాబే పోనీ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి చెప్తాను నేను. 2 టికెట్లు నేనే కొనేస్తాను 200 పెట్టి. నా బండికి పెట్రోల్ 400 నేనే పోయిం చేసుకుంటాను. 600 రూపాయలు నాదే ఖర్చు, నీకు ఒక పైసా ఖర్చు లేదు. కానీ వచ్చేటప్పుడు మీ అత్తగారు మన సుమాంజలి షాపులో చేరుకొని పక్కన పెట్టి ఉంచారట, డబ్బులు ఇవ్వలేదు, 1000 రూపాయలు. నువ్వేం చేస్తావంటే వచ్చేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చేసే చీర తీసి నాకు ఇచ్చేయి. అని అండర్స్టాండింగ్ ఉండాలిరా బాబు. అండర్స్టాండింగ్ లేకపోతే ఫ్రెండ్షిప్ పెట్టి, ఫ్రెండ్షిప్కి విలువ ఉండాలి కదా. నీకు నేను సినిమా తీసుకెళ్తున్నాను, బండి మీద కష్టపడి సినిమా చూపిస్తున్నాను, టికెట్లు తీసి నా బండిలో పెట్రోల్ నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను, నువ్వు నా బండి మీద హాయిగా కూర్చొని వస్తున్నావు. ఇవన్నీ చేసినప్పుడు మీ అత్తగారు ఒక షేర్ కొనలేవు 1000 రూపాయలు పెట్టి. అండర్స్టాండింగ్ ఉండాలిరా బాబు. అండర్స్టాండింగ్ లేని ఫ్రెండ్షిప్ ఎందుకురా? అబ్బాబే మరి అలాగైతే కష్టమే నీతో ఫ్రెండ్షిప్. సరే మరి నువ్వేం చేస్తావో ఏం ఆలోచిస్తావో ఆలోచించి చెప్పు. కానీ ఏదైనా అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళాలి మన ఇద్దరునే. ఆ ఫ్రెండ్షిప్ అప్పుడే నిలబడుతుంది, లేకపోతే ఫ్రెండ్షిప్ నిలబడతావు. నాకు నీకు అన్యాయం చేయట్లేదు కదా, బాగా ఆలోచించుకో. టికెట్లు నేనే కొనేస్తా అన్నాను, పెట్రోల్ నేనే కొట్టేసుకుంటాను, మీ అత్తగారికి మాత్రం 1000 రూపాయలు షేర్ కొనలేబెట్టి. బాగా ఆలోచించుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి మన స్నేహానికి అండర్స్టాండింగ్ ఉండేలా చెయ్యి. స్నేహం అంటే స్నేహంగా నిలబడాలి. అది ఉంటేనే. ఇప్పుడు పడలేదు ఊరిలో పట్టేద్దాం, ఇంకొకటి ఎవడన్నా దొరుకుతాడేమో చూద్దాం.